హాయ్ అందరికి. ఈరోజు ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మా ఇంటి ఫేవరెట్ పచ్చడి మీతో షేర్ చేయబోతున్నాను. గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫుల్ వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ ఏసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 15 ఎండుమిరపకాయలేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలి. ఒక నిమిషం అయిన తర్వాత దీంట్లో ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులనేది వేసుకోవాలి. ముందుగా ఆయిల్‌లో వేసుకుంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇవి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది గోంగూర పచ్చడిలో. మెంతులనేది మరీ ఎక్కువగా కాకుండా కొంచెం పావు టీ స్పూన్ అంతనే ఏసుకుంటే టేస్ట్ బావుంటుంది. లేకపోతే ఎక్కువైతే చేదనేది వచ్చేస్తుంది. ఈ మిరపకాయలనేది మంచిగా వేగినాయి. వీటిని ఇప్పుడు నేను మిక్సీ జార్‌లో తీసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము గ్రైండ్ చేసుకోవాలి. అదే కడాయిలో ఉన్న ఆయిల్‌లోనే ముందుగా గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి నీరు లేకుండా ఆరబెట్టుకున్న ఆకులన్నిటిని వేసుకొని మీడియం ఫ్లేమ్ పైనే మగ్గే వరకు వేపాలి. ఇది మొత్తం లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలనమాట. వాటర్ అనేది లేకుండా మనము ఈ ఆకులని ఆరబెట్టుకొని పచ్చడి చేసుకుంటే మినిమమ్ 2 మంత్స్ వరకు నిలువ ఉంటుంది. మధ్య మధ్యలో మూత పెట్టి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ పైన మగ్గించుకుంటే ఈ ఆకులన్నీ ఇలా మెత్తగా ఉడుకుతాయి. చూస్తున్నారు కదా! దీంట్లో ఉన్న వాటర్ అనేది కూడా మంచిగా అబ్జర్వ్ అయిపోయి ఆకులన్నీ మెత్తగా ఉడికినాయి. ఇలా మొత్తం దగ్గరికొచ్చేయాలనమాట ఉడికి. చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా మన ఆకులనేది ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసి ఇది కంప్లీట్‌గా చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం. ముందుగా మనం మిక్సీ జార్‌లో వేసుకున్న ఎండుమిరపకాయల్లో ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలేసుకుంటున్నాను. ఎంత వెల్లుల్లి రెబ్బలేస్తే అంత ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. ఉప్పు టేస్ట్‌కి తగ్గట్టు ఏసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం మనము. కారపు పొడి టైప్‌లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూస్తున్నారు గదా! లోపల వెల్లుల్లి వేయడం వల్ల మనకసలు స్మెల్ మాత్రం చాలా బాగొస్తుంది. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మనం వేయించేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువేసుకుంటే ఇది మొత్తం ముద్దలాగా అయిపోయి మన గోంగూర పచ్చడికి మంచి టేస్ట్ రాదు. అందుకని ఇలా పొడి పొడిలాడుతూ ఉంటేనే మన గోంగూర పచ్చడి అనేది పర్ఫెక్ట్‌గా టేస్ట్ వస్తుంది. అలానే దీంట్లో వేయించుకొని పెట్టుకున్న మనం ముందుగా గోంగూరను గూడా వేసుకొని ఒకసారి మొత్తం స్పూన్‌తో ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈ కారప్పొడన్ని గోంగూరలో మిక్స్ అయిపోయి మనం గ్రైండ్ చేయడానికి ఎక్కువ టైం గూడా పట్టదు. అలానే మనం రోట్లో దంచుకున్నంత టేస్ట్ వస్తుంది. ఇలా కలుపుకోకుండా పైనుంచి అలా గోంగూర ముద్దని ఏసి గ్రైండ్ చేస్తే మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది. అలా అయితే అస్సలు టేస్ట్ అనేది రాదు. ఇలా మొత్తం కలుపుకొని మిక్సీ పట్టేటప్పుడు కంటిన్యూగా తిప్పకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా బరకలాగా వస్తుంది. ఇలా బరకలాగా వస్తేనే మనకి పర్ఫెక్ట్‌గా రోటి పచ్చడిలాగా టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు గదా! మన పచ్చడి అనేది రెడీ అయిపోయిందనమాట. దీనికోసం ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. నేను అదే ప్యాన్‌లో 2 స్పూన్‌ల ఆయిల్ ఏసుకుంటున్నాను. ముందు నేను ఆయిల్ అనేది చాలా తక్కువేశాను. ఇందుకోసమే దీంట్లో పోపు దినుసులన్నీ ఏసుకొని పోపు దినుసులు కొంచెం వేగాక దీంట్లో వెల్లుల్లి వేసుకొని మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయలు తెంపుకొని ఏసుకుంటున్నాను. 2 ఎండుమిరపకాయలని 4 ముక్కలుగా ఏసుకుంటున్నా. వీటిని గూడా కొంచెం వేయించుకోవాలి. ఇందులో ఫ్రెష్ కరివేపాకు ఎంతేసుకుంటే అంత ఫ్లేవర్ వస్తది. ఫ్రెష్ కరివేపాకు ఏసుకొని మూత పెట్టేసాను. ఆయిల్ అనేది చిటపటలాడతాయని జెప్పి. ఇవి వేగాక దీంట్లో కొంచెం ఫ్లేవర్ కోసం హింగు వేస్తున్నాను. హింగు అనేది కంపల్సరీగా ఎయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఇంగు వేసిన తర్వాత మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనం దీంట్లో గోంగూర పచ్చడి ఏసుకొని మిక్స్ చేసుకుందాము. పాతకాలంలో గోంగూర పచ్చడి రోట్లో దంచుకునేటప్పుడు ఆనియన్స్ అనేది ఏసుకుంటారు. మనము మిక్సీ జార్‌లో గ్రైండ్ చేసినాము. మిక్సీ జార్‌లో ఆనియన్స్ అనేది కట్ చేసి ఏసుకున్నా గూడా గ్రైండ్ చేసుకునేటప్పుడు అది వాటర్ అనేది రిలీజ్ అయ్యి మొత్తం లూజ్‌గా అయిపోతుంది. పచ్చడి అనేది టేస్ట్ రాదు. మీకు కావాలనుకుంటే వీడియో అనేది ఎండ్ వరకు చూడండి. ఆ టిప్స్ గూడా నేను మీతో షేర్ చేస్తాను. చూసారు గదా! ఈ పచ్చడిని ఈ తాలింపులో మొత్తం ఏసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ అనేది బంద్ చేసేసాను మిక్స్ చేసుకున్న తర్వాత. దీన్ని ఇప్పుడు మనము ఎయిర్ టైట్ కంటైనర్ జార్‌లో పెట్టుకుంటే 2 మంత్స్ వరకి స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో మనం ఆనియన్స్ అనేది యాడ్ చేయలేదు. అసలు తడి అనేది లేదు. నేను ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఈ ప్రాసెస్‌లోనే చేసుకొని స్టోర్ చేసుకుంటాను. చాలా టేస్ట్ బావుంటుంది. చూసారు గదా! మన గోంగూర పచ్చడి అనేది రోట్లో దంచుకున్నట్టే ఉంది కదా! దీన్ని మనము ఇలానే స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు ఇప్పుడే తింటున్నారనుకోండి 1, 2
డేస్‌లో కంప్లీట్ అవుతుంది అనుకుంటే ఇలా ఆనియన్స్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని తాలింపేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే అసలు గోంగూర పచ్చడి అనేది మనం రోట్లో దంచుకొని తిన్నట్టే ఉంటుంది. ఇలా ముక్కలు కట్ చేసుకొని విడివిడిగా చేసుకోవాలి. చూసారు గదా! మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను. ఇలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి నెయ్యేసుకొని తింటే చాలా బావుంటుంది. ఈ రెసిపీ ఈ ప్రాసెస్‌లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. టేస్ట్ అనేది మీకు తెలుస్తుంది. చాలా బావుంటుంది. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇది మనం ఇక టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. అసలు స్మెల్ మాత్రం చాలా బావుంది. చాలా రోజులైందండి. మాకసలు ఇక్కడ గోంగూర అనేది చాలా తక్కువ దొరుకుతుంది. దొరికినప్పుడల్లా మాత్రం నేను అస్సలు మిస్ చేసుకోను. నేనిప్పుడు అన్నంలో ఏసుకుంటున్నాను గోంగూర పచ్చడి. నెయ్యి అనేది యాడ్ చేయట్లేదు. మీరు నెయ్యి ఏసుకొని తినండి. చాలా బావుంటుంది. ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్తాను మీకు. ఈ రెసిపీ మీకెలా అనిపిచ్చిందో గూడా నాకు కామెంట్ చేయండి. మా బావగారొచ్చి అడుగుతున్నారు గోంగూర చేశావా అని. అంత స్మెల్లొస్తుందనమాట. చాలా బావుంది. తనకు కూడా చాలా ఇష్టం. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని గూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది. నిజంగా చాలా టేస్టీగా ఉందండి. అసలు సూపర్ అన్నమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.